నమస్కారం. ఈరోజు మనం నిర్గమకాండంలోని 8వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ ఐగుప్తుపై వచ్చిన కొన్ని ముఖ్యమైన తెగుళ్ళు అంటే కప్పలు, పేలు, ఆ తర్వాత ఈగల గుంపులు, వీటి గురించి వివరంగా ఉంది. అవును. ఇది కేవలం ఏదో ప్రకృతి వైపరీత్యాలు కాదు. మోషే, అహరోనులకు, అప్పటి ఫరోకు మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణ ఇది. దైవిక శక్తి ఎలా ప్రదర్శించబడిందో చూద్దాం. మన ఆధారం నిర్గమకాండము 8వ అధ్యాయం. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం విపత్తుల లిస్టు కాదు. దీని వెనుక అంటే దేవుని సంకల్పానికి, మనిషి మొండితనానికి మధ్య జరిగిన ఒక పోరాటం కనిపిస్తోంది. ఫరో ఎలా స్పందించాడు, అతని పక్కనుండే శకునగాండ్రు ఏం చేశారు, ఆ తెగుళ్ల ప్రభావం ఎలా ఉంది, ఇవన్నీ గమనించాలి. అవును. ముఖ్యంగా ప్రతి తెగులుతో ఈ సంఘర్షణ ఎలా పెరుగుతూ పోయిందో మనం చూస్తాం. సరే, అయితే దీని విడమరిచి చూద్దాం. మొదటగా కప్పల తెగులుతో మొదలు పెడదామా? దేవుడు మోషే ద్వారా ఫరోకు చాలా స్పష్టంగా చెప్పాడు కదా. చాలా సూటిగా చెప్పాడు. నా ప్రజలను నన్ను సేవించడానికి పంపించు, లేకపోతే నీ దేశం మొత్తం కప్పలతో నిండిపోతోంది అన్నాడు. ఊరికే కప్పల రావడం కాదు, ఎంత భయంకరంగా అంటే. అవును, అదే. అవి నైలు నదిలోంచి బయల్దేరి ఇంట్లోకి, పడకగదిలోకి, మంచం మీదకి, చివరికి వంట చేసుకునే పొయ్యిల్లోకి, పిండి పిసికే తొట్లలోకి కూడా వస్తాయని దేవుడు వివరించాడు. అంటే ఊహించండి ఎంత దారుణంగా ఉంటుందో. ఒకరి ప్రైవసీలోకి, ఇంటి పవిత్రతలోకి ఇలా రావడమంటే చాలా అవమానం కదా. నిజంగానే. ఆ తర్వాత యెహోవా చెప్పినట్టు అహరోను తన కర్రను నీళ్లమీద చాపగానే కప్పలు గుంపులు గుంపులుగా వచ్చేశాయి. దేశమంతా అవే. ఐగుప్తీలకు ఆ నైలు నది అంటే ప్రాణం, పవిత్రం. అవును. దానినుంచే ఈ విపత్తు రావడం, అది గమనించాలి. ఇక్కడ ఇంకో విషయం చూడండి. ఐగుప్త్ శకునగాండ్రులున్నారు కదా, వాళ్లు కూడా రంగంలోకి దిగారు. అవునా? వాళ్లేం చేశారు? వాళ్లు కూడా వాళ్ల మంత్రవిద్యలతో కప్పలను రప్పించారు. అరే, అంటే వాళ్లకు శక్తి ఉందా? అదే ప్రశ్న. అది వాళ్ల శక్తా, లేక అప్పటికే ఉన్న తెగులును ఏదో కొంచెం అనుకరించగలిగారా? ఎందుకంటే తరువాతొచ్చిన పేల తెగులు విషయంలో వాళ్ల శక్తి పనిచేయలేదు. బహుశా ఇది అంటే జీవాన్ని సృష్టించడం కాదు కాని అప్పటికే ఉన్నవాటిని కాస్త కదిలించడం లాంటిదేమో. పైగా వాళ్ల పని వల్ల సమస్య ఇంకా పెరిగింది కాని తగ్గలేదు కదా. అది నిజమే. వాళ్లు కూడా కప్పలను రప్పించడం చూసి ఫరోకి కొంచెం మావాళ్లు చేయగలర్లే అనిపించిందేమో. కాని పరిస్థితి మాత్రం చేయి దాటిపోయింది. అవును. దాంతో ఫరో ఇక తప్పక మోషే, అహరోనులను పిలిపించాడు. ఈ కప్పల గోలపోయేలా మీ దేవుణ్ణి వేడుకోండి, నా మీద నా ప్రజల మీద నుంచి వీటిని తీసేయమని అడగండి, అలా చేస్తే మీ ప్రజలను పంపిస్తాను అని మాటిచ్చాడు. ఆ మాటల్లో ఒక తాత్కాలిక లొంగుబాటుంది. కాని మోషే ఒక ప్రశ్న అడిగాడు. దానికి ఫరో ఇచ్చిన జవాబు గమనించాలి. సరే, నీకోసం, నీ సేవకుల కోసం, నీ ప్రజల కోసం ఈ కప్పలను ఎప్పుడూ తీసేయమని నేను యెహోవాను వేడుకోవాలి, నీవే చెప్పు అని మోషే ఫరోకే ఛాన్స్ ఇచ్చాడు. దేవుని శక్తిని గుర్తించడానికి ఒక అవకాశం అన్నమాట. సరిగ్గా. మరి ఫరో ఏమొకడు? రేపే అన్నాడు. వెంటనే కాదు, రేపు. ఎందుకు? బహుశా ఈలోపు అవే పోతాయేమోని ఆశించాడా, లేక ఇంకా తన మాట చెల్లుతుందని చూపించుకోవడానికా? ఏమో, అలా అనుకునుండవచ్చు. ఆ ఒక్కరోజులో ఏం జరుగుతుందో చూద్దామనుకున్నాడేమో. కాని మోషే సమాధానం చూడండి. సరే, నీ మాట ప్రకారమే జరుగుతుంది. ఎందుకు? మా దేవుడైన యెహోవా లాంటివాడు ఇంకెవ్వరూ లేరు అని నువ్వు తెలుసుకోవాలి కాబట్టి. అంటే ఇది యాదృచ్ఛికం కాదు, ఫరో చెప్పిన టైంకే కేవలం యెహోవా వల్లే జరుగుతోందని స్పష్టం చేస్తున్నాడు. కరెక్ట్. ఫరో అహాన్ని దెబ్బతీసే మాట అది. తర్వాత మోషే ప్రార్థించాడు. చెప్పినట్టుగానే కప్పలు పోయాయి. కాని అవి మాయం కాలేదు, చచ్చిపోయాయి. ఇళ్లల్లో, పెరళ్లలో, పొలాల్లో అంతటా చచ్చి కుప్పలుగా పడిపోయాయి. నదిలో ఉన్నవి తప్ప. ఆ చచ్చిన కప్పల కళేబరాలను ప్రజలు కుప్పలుగా వేశారు. దేశమంతా భరించలేని కంపు. అమ్మో, ఆ సీను, ఆ వాసన, తెగులు పోయినా దాని గుర్తు అలా ఉండిపోయింది. ఉపశమనం దొరకగానే ఏం జరిగిందో చూడండి. ఫరో ఊపిరి పీల్చుకున్నాడు. అంతే. యెహోవా చెప్పినట్లే అతడు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. వాళ్ల మాట వినలేదు. ఇక్కడ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, ఇది ముఖ్యం. కష్టం వస్తే లొంగినట్టు నటించడం, తీరా కష్టం పోగానే మళ్లీ మొండికేయడం. అవును. ఈ పద్ధతి ఇక్కడితో ఆగదు, ఇంకా చూస్తాం. ఇది ఫరో స్వభావంలో ఒక భాగమైపోయిందనమాట. ఈ పద్ధతి తరువాతి తెగులులో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. అదే పేల తెగులు. కప్పల తర్వాత దేవుడు మోషేతో చెప్పి అహరోనును
కర్రతో నేలమీదున్న దుమ్మును కొట్టమన్నాడు. అవును. కాని ఈసారి ఫరోకు ముందస్తు వార్నింగ్ లేదు. ఎందుకని? ఫరో ఎలాగూ వినడని వదిలేశారా? అది ఒక కారణం కావచ్చు, లేదా ఈ తెగులు స్వభావమే అంత ఆకస్మికంగా ఊహించకుండా రావడం. అహరోను నేలదుమ్మును కొట్టగానే ఆ దుమ్ము రేణువులన్నీ ఐగుప్తు దేశమంతటా మనుషులమీద, జంతువులమీద చిన్న చిన్న పేలుగా మారిపోయాయి. కొన్ని అనువాదాల్లో దోమలు లేదా సూక్ష్మ పురుగులు అని కూడా ఉంది. అవి చిన్నవేనా? భరించడం కష్టం కదా? చాలా కష్టం. నిరంతరం కుడుతూ, చికాకు పెడుతూ, నిద్రలేకుండా చేస్తూ ప్రజల బ్రతుకు నరకం చేశాయి. పైగా పరిశుభ్రతకు అంత ప్రాధాన్యమిచ్చే ఐగుప్తీయులకు ఇది చాలా అవమానంకరం కూడా. మరి వాళ్ళ శకునగాండ్రు కప్పల విషయంలో ఏదో చేశారు కదా? ఇక్కడే అసలు కథ ఉంది. వాళ్ళు, ఆ ఐగుప్తు శకునగాండ్రు, వాళ్ల మంత్రాలతో ఈ పేలను పుట్టించడానికి చాలా ప్రయత్నించారు. కాని వాళ్ల వల్ల కాలేదు, ఫెయిలయ్యారు. వాళ్ల మంత్రాలు పనిచేయలేదు. అప్పుడు వాళ్ళు ఫారో దగ్గరికి వెళ్లి ఒక కీలకమైన మాట చెప్పారు. ఏమని? నిస్సహాయంగా ఇది దైవశక్తి అని ఒప్పుకున్నారు. అంటే వాళ్ల విద్యలకు, వాళ్ల దేవుళ్ల శక్తికి ఇది అతీతమైనదని వాళ్లే గుర్తించారు. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. శత్రుపక్షమే దైవిక శక్తిని ఒప్పుకోవడం. వాళ్ల సొంత నిపుణులే ఇది దేవుని వ్రేలు అని చెప్పినా ఫరో మీద ప్రభావం సున్నా. ఫరో హృదయం కఠినమైపోయింది. యెహోవా చెప్పినట్లు అతడు వాళ్ల మాట వినలేదు. అతని మొండితనం ఇంకా పెరిగింది. అవును. బహుశా శకునగాండ్ర వైఫల్యం అతన్ని ఆలోచింపచేయాల్సింది పోయి ఇంకా కోపం తెప్పించిందేమో. తన అధికారం, తన దేవుళ్ల శక్తి రెండూ మోషే దేవుడి ముందు తేలిపోతున్నాయి. అది ఒప్పుకోడానికి అతనికిష్టం లేదు. అందుకేనేమో హృదయం ఇంకా ఇంకా కఠినంగా మారుతోంది. తర్వాత మూడవ తెగులు, ఈగల గుంపులు. ఇక్కడ దేవుడు మళ్ళీ మోషేను ఫరో దగ్గరకు పంపిస్తాడు. మళ్ళీ ఒక టైం, ప్లేస్. ఉదయాన్నే ఫరో నది దగ్గరకు వెళ్తున్నప్పుడు కలవమని. డిమాండ్ అదే. నా ప్రజలను నన్ను సేవించడానికి పోనిమ్ము, లేకపోతే ఈసారి బాధకరమైన ఈగల గుంపులు వస్తాయని హెచ్చరిక. ఈ హెచ్చరికలో ఒక కొత్త, చాలా కీలకమైన విషయం ఉంది. దేవుడు ఈసారి ఒక తేడా చూపిస్తానని చెప్పాడు. ఇశ్రాయేలీలుంటున్న గోషెను ప్రాంతాన్ని కాపాడతానని, అక్కడ ఏ ఈగల గుంపులు ఉండవని ప్రకటించాడు. అవును. ఎందుకు? దేవుడే స్పష్టంగా చెప్పాడు, భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకునేలా. ఇది కేవలం ఇశ్రాయేలీలను కాపాడటం కాదు. యెహోవా శక్తి ఒక ప్రాంతానికో, జాతికో పరిమితం కాదు. ఆయన అధికారం భూమి అంతటిమీద ఉందని ఫరోకు నిరూపించడమనమాట. ఇది ఫరోకు పెద్ద ఛాలెంజ్ కదా. తన రాజ్యంలోనే ఒకచోట తన కంట్రోల్ లేదు, వేరే దేవుడు కంట్రోలుంది, అది తనకు వ్యతిరేకంగా. ఈ పని కూడా రేకు జరుగుతుందని చెప్పాడు, మళ్లీ యాదృచ్ఛికం కాదని చూపించడానికి. అవును, చెప్పినట్టే జరిగింది. భరించలేని, బాధపెట్టే ఈగల గుంపులు, బహుశా కుట్టేవి, రక్తం పీల్చేవి అయుండవచ్చు. అవి ఫరో ఇంటిని, అతని సేవకుల ఇళ్లను, ఐగుప్త దేశమంతటినీ ముంచెత్తాయి. వాటివల్ల దేశం చెడిపోయెను అని బైబిల్ చెబుతోంది. అంటే కేవలం చికాకు కాదు. కాదు, ఆర్థికంగా, సామాజికంగా కూడా పెద్ద నష్టం జరిగుంటుంది. వ్యవసాయం, పశువులు, ప్రజల ఆరోగ్యం అన్ని దెబ్బతిన్నాయి. ఈసారి ఫరో రియాక్షన్లో కొంచెం మార్పు కనిపిస్తుంది, కాని అది నిజమైన మార్పు కాదు. మళ్లీ మోషే అహరోనులను పిలిపించాడు. అవును. కాని ఈసారి ఒక రాజీకి వచ్చాడు. మీరిక్కడే ఈ దేశంలోనే మీ దేవుడికి బలి అర్పించండి అన్నాడు. వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వకుండా ఇక్కడేదో సర్దుకుపోండి అంటున్నాడు. ఈ ఫారో పాయింట్ ఆఫ్ వ్యూలో తెలివైన ప్లాన్లాగే ఉంటుంది. కానీ మోషే దాన్ని వెంటనే చాలా క్లియర్గా రిజెక్ట్ చేశాడు. ఎందుకు? కారణం చెప్పాడు. మేము మా దేవుడైన యెహోవాకు అర్పించే బలులు అవి ఐగుప్తీయులకు అసహ్యమైనవి. వాళ్ల కళ్ల ముందే మేము వాళ్లకు అసహ్యమైన వాటిని బలి ఇస్తే వాళ్లు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపరా అని అడిగాడు. ఇది నిజమే. బహుశా ఇజ్రాయేలీలు బలిచ్చే గొర్రెలు, పశువులు లాంటివి ఐగుప్తీలకు పవిత్రమైనవి కావచ్చు. వాటిని వాడు పూజిస్తూ ఉండవచ్చు. అలాంటి వాటిని చంపితే వాళ్లకు కూపమొస్తుంది కదా. అంటే ఇది మతపరమైన గొడవలకు దారితీస్తుందని మోషే భయపడ్డాడు. కేవలం సాకు కాదు. అందుకే మేము అరణ్యంలోకి 3 రోజుల ప్రయాణం దూరం పోయి మా దేవుడు చెప్పినట్టు ఆయనకు బలి అర్పిస్తాము అని స్పష్టం చేశాడు. దూరం వెళ్తే ఐగుప్తీయుల కంట పడకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చన్నమాట. ఫారో మళ్ళీ సరే అన్నాడు, కాని ఈసారి కూడా కండిషన్స్ పెట్టాడు. అవును. ఏమన్నాడు? సరే,
మీరు అరణ్యంలో మీ బేమునికి బలి అర్పించటానికి మిమ్మల్ని పంపిస్తాను, కాని మరీ దూరం పోవద్దు, ఇంకా నాకోసం కూడా వేడుకోండి అన్నాడు. ఇక్కడ 2 షరతులు. 1 దూరం వెళ్ళొద్దు, బహుశా పారిపోతారేమో అని భయం. 2 నాకోసం కూడా ప్రార్థన చేయండి. ఇది ఆసక్తికరంగా ఉంది. ఫరోకి యెహోవా శక్తిమీద భయం కలిగిందా? లేక ఇది కూడా ఒక ప్లానా? మోషే ప్రార్థిస్తే ఉపశమనం వస్తుందని తెలిసి దాన్ని వాడుకుందామని చూస్తున్నాడా? బహుశా రెండూనేమో. భయం, కాని అదే సమయంలో కంట్రోల్ పోకూడదనే ప్రయత్నం. మోషే సరే అన్నాడు, ప్రార్థిస్తానని చెప్పాడు. కాని అదే టైంలో ఫరోను చాలా గట్టిగా హెచ్చరించాడు. ఏమని? చూడు, నేను వెళ్ళి ప్రార్థిస్తాను, రేపు ఈగల గుంపులు పోతాయి, కాని యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలను పోనీయకుండా ఫరో మళ్లీ మోసం చేయకూడదు అన్నాడు. ఆ వంచన అనే పదం వాడటం ముఖ్యం. ఫరో గత రికార్డ్ చూస్తే ఆ హెచ్చరిక అవసరమే. మోషే వెళ్లి ప్రార్థించాడు. దేవుడు విన్నాడు. ఈగల గుంపులను ఫరో నుంచి, అతని సేవకుల నుంచి, ప్రజల నుంచి పూర్తిగా తీసేశాడు. ఒక్క ఈగ కూడా మిగల్లేదు అని బైబిల్ నొక్కి చెప్పింది. అంటే ఇది సహజంగా తగ్గలేదు, దేవుడే తీసేశాడు అని క్లియర్గా తెలుస్తోంది. అవును. అంత క్లియర్గా దేవుని జోక్యం కనిపించినా, ఫరో కోరిక మేరకే ఉపశమనం వచ్చినా చివరికి ఏం జరిగింది? మళ్ళీ అదే కథ. మళ్ళీ అదే. ఫరో ఆ సమయంలో కూడా తన హృదయాన్ని కఠినపరుచుకొని ప్రజలను పోనీయలేదు. ఆ సమయంలో కూడా అనే మాటలు అంటే ఇంత జరిగినా, మాట ఇచ్చినా, హెచ్చరికలున్నా, రిలీఫ్ పొందినా ఫరో మారలేదు. హృదయం ఇంకా గట్టిపడింది. అవును. ప్రతి తెగులు తర్వాత వచ్చే ఆ రిలీఫ్ అతనికి పశ్చాత్తాపం తెచ్చే బదులు మళ్లీ మొండిగా మారడానికి బలమిస్తున్నట్టుంది. ఈ పోరాటం ఇంకా తీవ్రస్థాయికి వెళుతుందని ఇది సూచిస్తోంది. కాబట్టి ఈ 8వ అధ్యాయంలో మనం 3 వేర్వేరు తెగుళ్లను చూశాం: కప్పలు, పేలు, ఈగలు. వాటి తీవ్రత పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాం. ఐగుప్తు శకునగాండ్ర శక్తికి లిమిట్స్ ఉన్నాయని తెలిసింది. అవును. దేవుడు తన ప్రజలను, అంటే గోషణలో ఉన్నవాళ్లను ఐగుప్తు విపత్తుల నుండి ప్రత్యేకంగా కాపాడాడు. తన శక్తిని, తన ప్రజల పట్ల శ్రద్ధను చూపించాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఫరో పదే పదే మాట తప్పడం, కష్టంలో లొంగిపోయి రిలీఫ్ రాగానే మళ్లీ కఠినంగా మారడం, ఈ విచారకరమైన పద్ధతి చూశాం. సరిగ్గా చెప్పారు. ఈ సంఘటనల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం పదే పదే కనిపిస్తూనే ఉంది. హెచ్చరికల్లో, మోషే మాటల్లో, దేవుడి పనుల్లో. అదేంటంటే యెహోవా శక్తి అసమానమైనదని, ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడని, నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకోవాలి నిరూపించడం. ప్రతి తెగులు కేవలం శిక్ష కాదు, అదొక ప్రకటన, ఒక పాఠం. నిజమే. తెగుళ్ల తీవ్రత పెరుగుతోంది. అదే సమయంలో ఫెరో మొండితనం కూడా పెరుగుతోంది. ఇది కేవలం భౌతిక విపత్తులు కాదు, ఇది ఒక ఆత్మ సంబంధమైన నైతిక యుద్ధం. దేవుని అధికారాన్ని, సంకల్పాన్ని సవాలు చేస్తున్న మనిషి అహంకారానికి, మొండితనానికి ఫెరో ఒక చిహ్నంగా నిలుస్తున్నాడు. అవును. ఈ అధ్యాయంలోని కథలు కేవలం పాత చరిత్ర కాదు, దేవుడి పనులకు, మనుషుల స్పందనలకు, ముఖ్యంగా అధికారం చేతిలో ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉంటారో చూపించే అద్దం లాంటివి. ఈ సైకిల్ దేవుడి డిమాండ్, ఫెరో ప్రతిఘటన, విపత్తు, తాత్కాలిక రిలీఫ్ కోసం ఫెరో వేడుకోలు, రిలీఫ్ తర్వాత మళ్లీ మోసం, మొండితనం, ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంది. ఈ నిరంతరం సాగే ఈ డిమాండ్, ప్రతిఘటన, విపత్తు, తాత్కాలిక ఉపశమనం, తిరిగి మొండితనం, ఈ చక్రం గురించి ఆలోచిస్తే ఇది మనల్ని కొన్ని లోతైన ప్రశ్నల వైపు నడిపిస్తోంది కదా. అధికారం స్వభావమేంటి? అది మనుషులను ఎందుకు అంత మొండిగా చేస్తోంది? విశ్వాసమంటే మంచి టైంలోనేనా, కష్టాల్లో కూడా ఉంటుందా? దేవుని సంకల్పం ముందు మనిషి పట్టుదల ఎంతవరకు నిలుస్తుంది? దాని పర్యవసానాలేంటి? ఆలోచించాల్సిన విషయాలు. అవును. ఫరో పదే పదే రేపు అనడంలో, దూరం వెళ్లొద్దు అనడంలో, నాకోసం ప్రార్థించు అనడంలో ఆ కనిపించే మానసిక సంఘర్షణ ఏంటి? తన హృదయాన్ని అంతగా ఎందుకు కఠినపరుచుకున్నాడు? అతని లోపల కారణాలు ఏమై ఉంటాయి? ఇవి కేవలం ఆ కథలోని పాత్ర గురించే కాదు, మనందరి గురించి, మానవ స్వభావం గురించే మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు.